రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరదేవియే నమః. స్వామియే శరణమయ్యప్ప. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో వక్రించిన గురువు, కన్యలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో రాహు, మకరం కుంభం మీనరాశిలో చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలమైన అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కొంత తగ్గినప్పటికీ పెద్దవారితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా ఉండడం చెప్పదగిన సూచన. అయితే మీ మనోధైర్యంతో ముందుకు సాగండి, మంచి ఫలితాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీలలో తలదోర్చడం అంత మంచిది కాదు. డబ్బు విషయంలో హామీలు ఇతరులకు ఇవ్వడం కూడా అంత శ్రేయస్కరం కాదు. కొంత నిరాశ ఎదురవుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి, అధికారుల నుండి విమర్శలు తగ్గినప్పటికీ మీ పేరు ప్రతిష్టల విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉంది. ఓర్పు వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం అంత అనుకూలం కాదని చెప్పవచ్చు. మీ ముక్కుసూటితనం వలన కొంత ఇబ్బంది పడతారు. ఏం జరిగినా మనకెందుకులే అనే ధోరణి ఉండకండి. అందరితో కలిసి పని చేయడం వలన భవిష్యత్తులో మంచి ఉపయోగాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే పనిని అశ్రద్ధ అనుకోకుండా ముందుకు వెళ్ళడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువర్గం మీ మీద బురద చల్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి అండదండలు మీకు ఎప్పుడూ ఉంటాయి. అందువలన ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా చేయగలుగుతారు. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరకపోవడం, ఆలస్యం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. వివాహ సంబంధాలు త్వరగా కుదరడం కోసం భృగు పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. విదేశాల్లో చదువుకునే వారికి చదువు పట్ల శ్రద్ధ చూపాలి. ఈరోజు కష్టపడి చదివితే భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులకు గణపతి ముచ్చపు లాకెట్ ధరించడం వలన చదువులో మంచి పురోగతి ఉంటుంది. ఏది ఏమైనా ఈ వారం అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సంతానపరంగా అభివృద్ధి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో భేదాభిప్రాయాలు, అలాగే కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పనైనా సరే ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు అనుకున్నంత స్థాయిలో ఈ వారం ఉండకపోవచ్చు. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. అధికారుల వలన ఇబ్బంది పడవచ్చు. రుణాల విషయంలో లోన్స్ తీసుకోకపోవడం మంచిది. రుణ వ్యవహారాల్లో స్వల్ప ఇబ్బందులు ఉండవచ్చు. కావున రుణ విషయాల్లో జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం కొంత నిరాశ అని చెప్పవచ్చు. కానీ ప్రయత్నాలు ఆపకండి. దైవబలం మీకు తోడుగా ఉంటుంది. అతి కష్టం మీద మీరు అనుకున్న పనులు చేయగలుగుతారు. వ్యాపారస్తులకు ఏదో ఒక రూపంలో అభివృద్ధి కలిసి వస్తుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే స్నేహితులతో విరోధం వచ్చే విధంగా మాట్లాడడం, తగాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. లేనిపోని ఉద్రేకాలకు ఆందోళన పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించండి. గోచారీత్య
లాభంలో రాహు సంచారం వలన ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. లాభాలు వస్తాయి, కానీ వాటిని ఖర్చు చేసే విషయంలో కూడా అవసరమైతే తప్ప ఖర్చు చేయకపోవడం చెప్పదగిన సూచన. అన్ని విధాలా బాగుండడానికి ఈ రాశివారు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, అలాగే కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం పూర్తి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నెరవేరకపోవడం వలన కొంత మానసిక ఒత్తిడి గురవుతారు. ఉద్యోగస్తులకు అధికారం, అభివృద్ధి చేతికి అందిందని ఏమరపాటు ఉండడం వలన మంచిది కాదు. దానివలన కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎవరిని నమ్మి అంతర్గత విషయాలు చెప్పడం కూడా మంచిది కాదు. అన్ని విషయాలు కొంచెం గోప్యంగా ఉంచండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత అడ్డంకులతో కాస్త ఆలస్యంగా అయినా సరే ఫలితాలు వస్తాయి. వృధా ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి కార్యానుకూలత, వ్యవహారం పట్ల విజయాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. శత్రువర్గం నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మానసిక సంతృప్తి లభిస్తుంది. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని నియంత్రించుకోండి. తగాదాలకు దూరంగా ఉండడం, అలాగే స్నేహితులతో కూడా సాన్నిహిత్యంగా ఉండడం చెప్పదగిన సూచన. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశివారు మరింత ఫలితాలకు అంగారక పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే మీ భావన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొంతమంది మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తారు, కానీ వాటి వలన ఎటువంటి ఇబ్బంది మీకు కలగదు. మీకు దైవానుగ్రహం తోడు ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మరూన్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి సానుకూలత ఉంటుంది. అధికార వృద్ధి అవుతుంది. మీరు తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అవి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు, కానీ అధైర్యపడకండి. ఏమీ జరిగినా మన మంచికే అనే మీ పని మీరు చేసుకోండి. వ్యవసాయ రంగం వారికి, వినోద రంగంలో ఉన్నవారికి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆటంకాలు ఉన్నాయి, అధిగమించి ముందుకు సాగండి. వ్యాపారస్తులకు, కంప్యూటర్ రంగం వారికి మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. ప్రజాభిమానం, గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. వ్యాపారం అంత ఆశాజనంగా ఉండకపోవచ్చు. ఒక అడుగు ముందుకు వెళితే 10 అడుగులు వెనక్కి నెట్టినట్టు అనిపిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు మంచి సమయం అని చెప్పవచ్చు. నూతన విద్యా ప్రణాళికలకు కొత్త కోర్సులు చేరుట కూడా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. విద్యాభివృద్ధి, శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ పరంగా అన్ని విధాల సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంతానంతో స్వల్ప మనస్పర్ధలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురిలో మాట చలామణి అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఎలా ఉన్నప్పటికీ అంతర్గత విమర్శలు తప్పవు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం కుటుంబ పరంగా బంధువుల మూలంగా కష్టములు కానీ ఇబ్బందులు కానీ ఏర్పడవచ్చు, లేదా జీవిత భాగస్వామితో సంతానంతో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. పిల్లల వివాహ విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు. అయితే నలుగురిలో మాట చెలామణి అవుతుంది. బయట స్నేహవర్గంలో గౌరవం, నలుగురిలో పలుకుబడి ఉంటుంది. బయట పేరు ప్రతిష్టలు ఉన్నా ఇంట్లో పరిస్థితులకు కొంత బాధపడే అవకాశం ఉంది. ఏమిటిది అన్నీ తెలిసి మనకి ఎందుకు ఇలా జరుగుతుందనే మానసికమైన క్షోభకు గురవుతారు. శివాలయంలో అభిషేకం కానీ అర్చన కానీ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఫలితాలు ఉంటాయి. ఈ వారం డబ్బు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. సేవింగ్స్ చేయడం కూడా ఒక భాగం అని గుర్తు చేసుకోండి. రేపటి రోజు మనం ఇబ్బంది పడకూడదు అని గుర్తు పెట్టుకోండి. అవసరానికి మనం అనుకున్న వాళ్ళు కూడా సహాయం చేయరు. అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాల కంటే గౌరవ అభివృద్ధి బాగుంటుంది. అయితే స్నేహితుడే శత్రువులుగా అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ మీద లేనిపోని విమర్శలు, నిందలు చేసే అవకాశం ఉంది. వాటిని పక్కన పెట్టి మీ నమ్మకంతో ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు అతి కష్టం మీద అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. శ్రద్ధ, ఆసక్తి మారకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. సంతానంపై కొంత ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. కుటుంబంలో కూడా కొంత ప్రశాంతత ఏర్పరచుకోండి. మీ సమస్యలను వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిది. లేకపోతే అనవసరమైన శ్రమ పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కుబేర కుంకుమతో అమ్మవారికి అర్చన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు కొంత అశాంతి, అలసట వంటివి ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ బాధ్యతలను నిర్లక్ష్యం ఉండకుండా మీ పనులు మీరు అనుకున్నట్టు చేసుకుని పోవడం మంచిది. పని ఒత్తిడి పెంచుకోకుండా జాగ్రత్త వహించండి. ఇది అన్ని విషయాలను అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా అండదండలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం మీ ఆనందానికి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబం ముఖ్యం అన్న భావనకు వస్తారు. అది ఇంట్లో వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఆర్థిక లాభాలతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఎప్పటి నుండో ఇబ్బంది పడే విషయాలు, సమస్యలు కొలిక్కి వస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనుకూలిస్తాయి. నలుగురిలో కలవకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. అందరినీ కలుపుకుని వెళ్ళడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జాతకాలను చూపించి అన్నీ కుదిరితేనే ముందుకి వెళ్ళడం మంచిది. మధ్యవర్తి చెప్పారనో, ఎవరో చెప్పారనో సంబంధం బాగుందని కాకుండా మనం కూడా అన్ని విధాలుగా అబ్బాయి తరపు కానీ అమ్మాయి తరపు కానీ వాళ్ళ ఇష్టాలని తెలుసుకుని వెళ్ళడం మంచిది. బంధువులతో, స్నేహితులతో వినోదయాత్రలు వంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు పసుపు. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా బంధువర్గంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో వారికి నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు
అలాగే విదేశాలు చదువుకున్న వారికి ఈ వారం మంచి సమయం అని చెప్పవచ్చు. ఎవరైనా నూతన విద్యా ప్రణాళికలకు కొత్త కోర్సులు చేయడం కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో పై చదువులకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులతో గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క మాట తీరులో కఠినత్వం ఉండకుండా నిదానంగా ఉండడం చెప్పదగిన సూచన. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. అన్నీ బాగానే చేస్తారు, కానీ చివరి వచ్చేసరికి ఏదో ఒక మాట్లాడడం వల్ల పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. వ్యాపారస్తులు కూడా అనుకూలమైన లాభాలు ఉంటాయి ఈ వారం. అయితే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడే మనుషులని గుర్తిస్తారు. అంతర్గత విషయంలో గోప్యంగా ఉండడం మంచిది. ఎవరిని పడితే వారిని నమ్మడం మంచిది కాదు. అధికారులను సద్వినియోగం పరచుకోవడం, నిలబెట్టుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో గతంలో ఉండే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. ప్రేమ పెళ్లి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గమనించగలరు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు చేసిన తప్పుకి తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఆలోచిస్తే మనం తప్పు చేసామన్న భావన అప్పుడు అర్థమవుతుంది. పెళ్లి చేసేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడడం అనేది మన సాంప్రదాయం. పలానా వాళ్ళ పిల్లనిచ్చామమ్మా, పలానా వాళ్ళ పిల్లాన్ని ఇచ్చాము, మంచి కుటుంబం అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మన వరకు మనం చూసుకుందాం, మిగతాకి సంబంధం మనకి ఎందుకులే అని అనుకుంటారు. కానీ అది భవిష్యత్తులో మనకి ఇబ్బంది పడుతుంది అన్న భావన మర్చిపోతుంటారు. దానిని గమనించగలరు. అది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో మటుకు ఇది. ఏదేమైనా సరే పెద్దవాళ్ళని ఎదిరించకుండా ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయండి. కెరీర్ బాగుండడానికి అంగారక స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. అతి కష్టం మీద పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి చేయండి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, లేనిపోని నిందలు కానీ చేయని తప్పుకు మాట పడవలసి రావచ్చు. కొంత పని యందు కూడా నిర్లక్ష్యం లేకుండా అలర్ట్గా ఉండడం మంచిది. లేకపోతే మీ పైన బురద చెల్లేవారు ఎక్కువ మంది ఉన్నారు. వ్యాపారస్తులు కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది. బాగా నమ్మిన వారి వలన మోసపోవడం కానీ, మంచం కానీ గురి అవ్వడం కానీ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత అవమానాలకు, అపవాదాలకు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే మీ యొక్క మానసిక ధైర్యం వలన ముందుకు సాగుతారు. కుటుంబపరంగా చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రించుకోవడం చెప్పదగిన సూచన. ఇప్పుడు మీరు చూపించే ఓర్పు, సహనం మీకు భవిష్యత్తులో సమస్యలను పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఏదైనా ఒక విషయాన్ని అతిగా ఆలోచించడం, పట్టుదలకు పోవడం కూడా మంచిది కాదు. చాలా నిదానంగా వెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు. ఆందోళన చెందకండి. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య పట్ల కూడా జాగ్రత్త వహించండి. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు. ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా కుటుంబపరంగా అండదండలు ఉంటాయి అని భావిస్తారు. కుటుంబపరంగా జీవిత భాగస్వామితో, స్నేహితులతో సానుకూలత ఉంటుంది. విద్యార్థులకు నీచ స్నేహాలు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. స్నేహితులను నమ్మి మోసపోవద్దు. మనం అనుకున్న వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంది. పట్టుదలతో, కృషితో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్యమైనా సరే ఫలితాలు ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు వృధా ప్రయాసాలు పడే అవకాశాలు ఉన్నాయి. పని చేసే చోట కానీ,
కార్యాలయాల్లో కానీ సహ ఉద్యోగస్తులతో స్వల్ప ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే అధిక వ్యయం అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు బాగున్నాయి. శత్రువులు కూడా ఈర్ష్య అసూయతో వ్యవహరిస్తారు. మీ దగ్గర పనిచేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది. లోకుగా అంటే వారి దృష్టిలో చులకన అయ్యే విధంగా ప్రవర్తించకండి. పనివారే కదా అనుకోవద్దు, తర్వాత ఇబ్బందులు పడతారు. మీరు ఆవేశంగా ప్రవర్తించడం మంచిది కాదు. బంధువులతో కూడా విమర్శలకు గురి అవుతారు. ఈ రాశి వారు మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం రియల్ ఎస్టేట్ రంగం వారికి భూ సంబంధమైన కార్యకలాపాలు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అయితే మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారు ఉంటారు. అది ఇంటైనా అవ్వచ్చు, బయట అయినా అవ్వచ్చు. వారు మిమ్మల్ని రెచ్చగొట్టే విషయాలలో ప్రేరేపిస్తుంటారు. వాటి వలన మీరు ఉద్రేకానికి లోను కాకుండా ఉండడం చెప్పదగిన సూచన. మనం ఏ తప్పు చేయలేదు కదా అనే కోపంతో మీరు ప్రదర్శించే ఆవేశం చిన్నపాటి తగాదాలకు జరగవచ్చు. అయితే మీరు విచక్షణ కోల్పోవద్దు. వ్యాపారస్తులు కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మాత్రం, ముఖ్యంగా నూతన ఉద్యోగంలో చేరిన వారికి మరింత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు. ఓర్పు వహించండి. పని ఒత్తిడి పెరుగుతుంది. అయినా సరే ఓర్పుతో సహనంతో పని చేయడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులకు మంచి అనుకున్న ఫలితాలు ఉంటాయి. అయితే పోటీ పరీక్షలు, కాంపిటీషన్ పరీక్షల్లో అనుకున్న ర్యాంకు రాకపోవచ్చు. అనుకున్న మార్కులు రాలేదని నిరాశ పడకండి. కృషితో పట్టుదలతో ముందుకు సాగండి. దైవానుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే యువత వ్యసనాల విషయంలో, విలాసాల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్త వహించండి. లేనిపోని ఆడంబరాలకు లొంగడం మంచిది కాదు. తద్వారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. మానసిక ధైర్యం, ఆత్మగౌరవంతో మెలగడం మంచిది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. అయితే చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. కానీ ఏ అడ్డంకులైనా సరే తొలగిపోయి దైవానుగ్రహం వల్ల ఒక వివాహం కొలిక్కి వస్తుంది. దానివలన మీ సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా, కెరియర్ పరంగా ఎప్పటి నుండో సతమతమవుతున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ పనులు నిదానంగా సాగుతాయి. అలాగే వివాహ విషయంలో చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నాం, ఫలితం లేదు అనుకునే వారికి ఈ వారం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేయండి. వివాహం కుదురుతుంది. ఫలితాలు అవే వస్తాయి. అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతోషకరమైన వార్త వింటారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఏ పని చేసినా సరే కష్టపడి పని చేస్తారు. అందరి మన్ననలు పొందుతారు. అయితే చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగడం చెప్పదగిన సూచన. ఏ విషయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించి పని చేయండి. ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ఎంత ఖర్చు అయినా చేస్తారు. అయితే మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతిదినం పిల్లల కోసం కష్టపడడం, జీవిత భాగస్వామి కోసం కష్టపడడం అనేది ఉంటుంది. కానీ మీకంటూ మీరు ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడ రావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం
ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురవ్వచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏ వ్యవహారైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఎందుకంటే శత్రువులు కూడా మీ పక్కనే ఉన్నారని తెలుసుకోండి. ఏదేమైనా దైవానుగ్రహం మీకు తోడుంటుందని గ్రహించగలరు. విష్ణు ఆలయం సందర్శించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే మీ అభివృద్ధి క్రమక్రమంగా పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విచారాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఏదైనా విభేదాలు ఉంటే తొలగిపోతాయి. అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఏదో రకంగా ధనలాభం ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే అనాలోచిత నిర్ణయాలు, ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ప్రయాణాల విషయంలో ఆలోచించి అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా జీవిత భాగస్వామితో సానుకూలత ఉంటుంది. అయితే జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. స్నేహవర్గంతో కలయిక ఏర్పడుతుంది. మనోవాంఛ సిద్ధిస్తుంది. కుటుంబంలో ఏదైనా స్థిరమైన నిర్ణయాలు కానీ, శుభకార్యాలకు సంబంధించిన ఎప్పటి నుండో అనుకున్న వివాహం వంటి విషయాలలో తొందరగా నిర్ణయం తీసుకోండి. ఆలస్యం చేయకండి. దానివల్ల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో చదువుకుంటున్న వారికి మంచి కాలం చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. విద్యలో ఆటంకాలు లేకుండా ఉండడానికి ముత్యపు గణపతి లాకెట్ ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ప్యారెట్ గ్రీన్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్.